మెగా ఫ్యామిలీ అనగానే టక్కున హీరోలే గుర్తొస్తారు. అయితే ఈ ఫ్యామిలీలో మెగా డాటర్స్ కూడా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి డాటర్ సుస్మిత కాస్ట్యూమ్ డిజైనర్గా కెరీర్ స్టార్ట్ చేయడం, ప్రొడ్యూసర్గా కూడా మారి సినిమాలు నిర్మించడం తెలిసిందే. మెగా బ్రదర్ నాగబాబు డాటర్ నిహారిక నిర్మాతగా మారి గతంలో వెబ్ సిరీస్లు నిర్మించింది. ఇప్పుడు కమిటీ కుర్రోళ్ళు అంటూ ఓ సినిమా నిర్మించింది. ఈ సినిమాతో ఓ రికార్డ్ క్రియేట్ చేసింది నిహారిక. ఇంతకీ ఏంటా రికార్డ్? మెగాస్టార్ ఫ్యామిలీలో నిర్మాణ సంస్థ అంటే అంజనా ప్రొడక్షన్స్. ఈ బ్యానర్పై నాగబాబు సినిమాలు నిర్మించారు. రుద్రవీణ, త్రినేత్రుడు, ముగ్గురు మొనగాళ్లు, బావగారు బాగున్నారా, కౌరవుడు, గుడుంబా శంకర్, ఆరెంజ్ తదితర చిత్రాలను నిర్మించారు. ఈ సినిమాలో ఒక్క బావగారు బాగున్నారా తప్పితే మిగిలిన సినిమాలన్నీ ఫ్లాప్ అయినవే. ఆరెంజ్ సినిమా అయితే నాగబాబుకు భారీగా నష్టాలు తీసుకొచ్చింది. ఆరెంజ్ కష్టాల నుంచి బయటపడ్డానికి ఓ రేంజ్లో కష్టపడాల్సి వచ్చింది. అల్లు అర్జున్తో లగడపాటి శ్రీధర్ నా పేరు సూర్య అనే సినిమాను నిర్మించారు. ఆ మూవీలో నిర్మాణ భాగస్వామిగా నాగబాబున్నారు. ఆ సినిమా కూడా ఫ్లాప్ అవ్వడంతో సినిమా నిర్మాణం కలిసి రావడం లేదని నాగబాబు సినిమాలు నిర్మించడం ఆపేశారు. నాగబాబు తర్వాత కళ్యాణ్ బాబు నిర్మాతగా సినిమాలు తీస్తానని పవన్ క్రియేటివ్ వర్క్స్ అంటూ బ్యానర్ను స్టార్ట్ చేశారు. నితిన్తో చల్ మోహనరంగ అనే సినిమాను త్రివిక్రమ్తో కలిసి నిర్మించారు. ఆ సినిమా ఫ్లాప్ అయింది. నిర్మాతగా వరుసగా సినిమాలు చేయాలి అనుకున్నాడు కానీ పవన్ ప్లాన్ వర్కౌట్ కాలేదు. ఇక మెగా ఫ్యామిలీ నుంచి మెగా డాటర్ సుస్మిత నిర్మాతగా మ్యారీ గోల్డెన్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సంతోష్ శోభన్తో శ్రీదేవి శోభన్ బాబు అనే సినిమా నిర్మించింది. ఈ సినిమా ఫ్లాప్ అయింది. దీంతో చిన్న సినిమా కాదు పెద్ద సినిమా చేయాలి, నాన్న మెగాస్టార్తో సినిమా చేయాలి అనుకుంది. కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్లో చిరంజీవి హీరోగా సుష్మిత మూవీ ప్లాన్ చేసింది. అయితే బోళా శంకర్ రీమేక్ వలన డిజాస్టర్ అవ్వడం, సుష్మిత ప్లాన్ చేసిన మూవీ కూడా రీమేక్ కావడంతో ఆ సినిమాను పక్కన పెట్టేశారు. రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ అంటూ బ్యానర్ స్టార్ట్ చేశాడు. ఖైదీ నంబర్ 150 సక్సెస్ అయింది కానీ ఆ తర్వాత తీసిన సైరా నరసింహారెడ్డి, ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో బ్యానర్ను పక్కన పెట్టేశాడు. ఇప్పుడు మరో మెగా డాటర్ నిహారిక నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి కమిటీ కుర్రోళ్ళు అనే సినిమాను నిర్మించింది. ఈ మూవీ పాజిటివ్ టాక్తో సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయింది. సామాన్యుల నుంచి సూపర్ స్టార్స్ వరకు నిహారికను అభినందిస్తూ ఉండడం విశేషం. మొత్తానికి నాగబాబుకు తొలి ప్రయత్నంలో దక్కని సక్సెస్ నిర్మాతగా నిహారికకు దక్కడం విశేషం. ఈ విధంగా మెగా ఫ్యామిలీలో మెగా డాటర్ రికార్డ్ క్రియేట్ చేసింది. మరి భవిష్యత్తులో మరిన్ని సక్సెస్ఫుల్ మూవీస్ అందిస్తుందేమో చూడాలి.